కిరణ్ సార్ గురించి మీ దగ్గర ఎప్పుడైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి మేడం. పర్లేదు. థ్యాంక్స్ మేడం. రాలేటి చుక్కల్లో చీకట్ల వాకిట్లో చూస్తుంది లేరే శిశికై రానంటే రానంటూ నీ జతే వద్దంటూ మిగిలించి జాబిల్లి నిశినే తగిలే పొడి పొడి మాటలకే పగిలే తెల్ల తెల్లని మనసేలే పోగేసి ముక్కల్ని అతికించగా చూసినా తగిలే పొడి పొడి మాటలకే పగిలే తెల్ల తెల్లని మనసేలే రాలేటి చుక్కల్లో చీకటి మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఈసారి నేను నిజంగానే చనిపోతాను. రానంటే రానంటూ ఆ యముడు తీసుకెళ్ళకపోయినా నేనే ప్రాణాలు వదిలేస్తాను. అసలు ఉషా ఎందుకు ఇలా చేస్తుందో కనుక్కోవాలి. ఉషా, నాతో హాస్పిటల్లో అంత ప్రేమగా మాట్లాడిన నువ్వు ఇప్పుడు నేనేమీ కానట్టు మళ్ళీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? అసలు ఏం జరిగింది? నా పైన నీకెందుకు ఇంత ద్వేషం? చూడండి, మీతో మంచిగా మాట్లాడినంత మాత్రాన మీ పైన ప్రేమ ఉన్నట్టు కాదు. అయినా అప్పుడు కూడా మీపై ఇష్టంతో కాదు, నన్ను సరైన సమయంలో హాస్పిటల్కి తీసుకొచ్చారు అనే గౌరవంతో మాట్లాడాను. అంత మాత్రాన మనం మళ్ళీ కలిసిపోయాము, కలిసి బతుకుతాము అనుకోవడం సరికాదు. చూడండి, మనం ఒక ప్రాజెక్టు మీద ఈ ఆఫీస్లో పనిచేస్తున్నాం. ఇక్కడ మన రిలేషన్ అంతవరకే, పర్సనల్స్ ఏముండవు. ఒకవేళ అఫీషియల్ వర్క్ ఉన్నా మీరు రానవసరం లేదు. బాస్ని పంపించండి, కావలసిన ఫైల్ ఇచ్చి పంపిస్తాను. అలిగిండే ఆ సెందురుడు కలువాని ఇక మీరు వెళ్తే నాకు చాలా పనులున్నాయి. కన్నుగనే వరదాగూటి ఇంటిలో కూసున్నాడు సూడే జాబిలినే మేఘరాసి జడలిప్పి కప్పినాయే మినుకుమరే మిన్నుల్లోన పీనాయే నీతేనే పెదవుల నిప్పి నింగి దిగి రమ్మని వేడే అల్లంతా పైన కెగసి అలలతో కబురం గ్రహదోషం వల్ల తప్పు చేసిన నీ భర్త మళ్ళీ ఏ గ్రహదోష పీడన లేకుండా అతను బ్రతికి ఉండాలంటే ఇంకో 3 నెలలు నువ్వు నీ భర్తకు దూరంగా ఉండాలి. ఈ 3 నెలల విరహాన్ని నువ్వు భరిస్తేనే నీ భర్తకు మళ్ళీ ఆయుష్ పెరిగేది. దేవుడా, ఆయన ప్రాణాలకు ఏ హాని జరగకూడదని పరితపించే నేను మాటలతో ఆయన మనసుని గాయపరుస్తున్నాను. నా భర్తకు నీ ఆశీస్సులు శ్రీరామ రక్షగా ఉండాలి. ఆయననెప్పుడు కాపాడుతూ ఉండాలి. మురారి నా బిడ్డ అని తెలిసాక వాడికి దూరంగా ఉండాలి అంటే నరకంలా ఉంది.
ఏంటి ప్రభు, నీలో కనిపిస్తుంది ఆవేశమా లేక ఆవేదన? ఏం తెలియట్లేదు తరుణ్. నా జీవితం నాకే ఎందుకు ఇలా శత్రువులా మారిందో నాకే అర్థం కావట్లేదు. నిజం చెప్పకుండా ఒక తల్లికి అన్యాయం చేస్తున్నాననే బాధ ఒకవైపు, నిజం చెప్తే మరో తల్లి చనిపోతుందేమోనని భయం ఇంకోవైపు. అసలేం చేయాలో అర్థం కావట్లేదు తరుణ్. పిచ్చెక్కిపోతుంది తరుణ్. అవును ప్రభు, మురారి మా కొడుకు అనే అసలు నిజం తెలిసిన దగ్గర నుంచి నేను కూడా మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాను. హారిక దగ్గర నిజాన్ని దాచి తనని మోసం చేస్తూ తన కళ్ళల్లోకి చూడలేకపోతున్నాను. ఒకవేళ నిజం చెప్తే సునంద గారు ప్రాణాలతో బతకలేరు అనే ఊహను కూడా తట్టుకోలేకపోతున్నాను. నేను తప్పు చేస్తున్నానా ఒప్పు చేస్తున్నానా అని కూడా అర్థం కాక నాలో నేనే నలిగిపోతున్నాను. తరుణ్, నేను చిన్నప్పుడే మా తల్లిదండ్రుల్ని కోల్పోయాను. ఎవరూ లేని ఒంటరి వాడిగా ఒక అనాథాశ్రమంలో పెరిగాను. ఎంతో కష్టపడి చదువుకున్నాను. జీవితంలో ఒంటరితనంతో నలిగిపోతున్న నాకు సునంద పరిచయం ఒక వరంలా దొరికింది. మాకు పెళ్ళయ్యాక నాకంటూ ఒక కుటుంబం ఏర్పడింది. మా జీవితం సంతోషంగా సాగుతుందనుకునే టైంలో సునంద పొరుట్లోనే బిడ్డను కోల్పోవడంతో ఆ సంతోషం ఎంతో కాలం నిలబడలేదు. ఆ తర్వాత వరుసగా అలాగే జరిగి 4 పిల్లల్ని పొరుట్లోనే పోగొట్టుకోవడంతో సునంద తట్టుకోలేకపోయింది. నేను భయపడినట్టుగా 5వ కూడా అలాగే జరిగింది. ఆ నిజం తెలిస్తే తను నాకు ప్రాణాలతో దక్కదేమన్న భయంతో చనిపోయిన నా బిడ్డను నీ బిడ్డతో మార్చుకున్నాను. అలా మురారి మా ఇంటికి వచ్చాడు. మురారి వచ్చాక మా జీవితమే మారిపోయింది. తప్పు చేశాననే వేదన నన్ను వెంటాడుతున్నా సునంద ప్రాణాలతో ఉండడానికి అదే కారణమని నాకు నేను సమాధానం చెప్పుకునేవాణ్ణి. కానీ ఆ భగవంతుడు నేను చేసిన తప్పుకి ఇప్పుడు ఇలా శిక్షిస్తున్నాడు. నీ బాధను నేను అర్థం చేసుకోగలను ప్రభు. కానీ ఆ భగవంతుడు వేసిన ఈ చిక్కుముడిని ఎలా విప్పాలో నాకు అర్థం కావడం లేదు. మీ బాధను అర్థం చేసుకున్నా, నా భార్యని మోసం చేస్తూ బతకనా, నా ప్లేస్లో మీరుంటే ఏం చేసేవాళ్ళు? నేను చేసిన మోసానికి మీరు నన్ను జైల్లో పెట్టొచ్చు. మీ బిడ్డను మీరు తీసుకెళ్ళిపోవచ్చు. కానీ ఇదంతా బయటపడ్డాక సునంద ప్రాణాలతో ఉండదు, ఆత్మహత్య చేసుకుంటుంది. మా ఇద్దరికి ఎవరూ లేరు, ఒకరికొకరం తప్ప. సునంద లేని జీవితం నేను బ్రతకలేను. అందుకే నిర్ణయం నీకే వదిలిపెడుతున్నాను. ఏమిటో ఈ అలజడి నా గుండెలో, ఇది 100 బాధలే కలిసి పెట్టిన నొప్పిరో. ఇదిగో ఈ క్యారేజ్ తీసుకెళ్ళి ఆయనకిచ్చి నేను క్యారేజ్ ఇచ్చానని చెప్పి భోజనం చేయమని చెప్పు. మేడం, మీరు ఆయన కోసం క్యారేజ్ తెచ్చారు, కానీ కిరణ్ సార్ ఆఫీస్లో లేరు మేడం. లేరా? ఎక్కడికి వెళ్ళారు? ఏమో మేడం, ఇక నుంచి ఆఫీస్ కూడా రానన్నారు. అదేంటి, ఇచ్చిన వరకు పూర్తి చేయకుండా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయే మనిషి కాదే అయినా. నువ్వేమైనా తప్పుగా విన్నావా? లేదు మేడం, నేను కరెక్ట్గానే విన్నాను. కిరణ్ సారు వాళ్ళ ఎండి ప్రభు సార్తో మాట్లాడుతూ ఆఫీస్ నుండి వెళ్ళిపోతాను అని చెప్పడం నేనే స్వయంగా విన్నాను మేడం.
మీతో మంచిగా మాట్లాడినంత మాత్రాన మీ పైన ప్రేమ ఉన్నట్టు కాదు. చూడండి, మనం ఒక ప్రాజెక్టు మీద ఈ ఆఫీస్లో పనిచేస్తున్నాం. ఇక్కడ మన రిలేషన్ అంతవరకే, పర్సనల్స్ ఏమి ఉండవు. ఒకవేళ అఫీషియల్ వర్క్ ఉన్నా మీరు రానవసరం లేదు. బాస్ని పంపించండి, కావలసిన ఫైల్ ఇచ్చి పంపిస్తాను. బావగారు, ఇక్కడ ఆయన ఆఫీస్లో జాబ్ మానేసి వెళ్ళిపోయారు. తెలుసు ఉషా, ప్రభు నాకు ఫోన్ చేసి ఆ విషయం చెప్పాడు. ఆయన సడన్ గా ఇలా ఎందుకు చేశారో నాకు అర్థం కావట్లేదు బావగారు. వాణ్ణి మూలంగా చాలా హర్ట్ అయ్యాడు ఉషా. అందుకే ఆఫీస్కి రానని చెప్పేశాడు. ఆయన మీతో చెప్పారా బావగారు? కిరణ్ మనసులో ఏదైనా ఉంటే వాడు ముందు చెప్పేది నాతోనే ఉషా. వాణ్ణికు దూరంగా ఉంటూ మెంటల్గా ఎంత సఫర్ అయ్యాడో మళ్ళీ హాస్పిటల్లో నీకు దగ్గర అయినప్పుడు అంతే హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అంతేకాదు, నువ్వు ఆరోగ్యంగా తిరిగి వచ్చావని సిటీలో ఉన్న చాలా దేవాలయాల్లో నీకోసం ఎన్ని పూజలు చేశాడో నాకు తెలుసు ఉషా. నా మాటలే ఆయన అలా చేయడానికి కారణమా? ఆయనని అనవసరంగా ఎక్కువ బాధ పెట్టాను. మీరు వెంటనే ఎంక్వైరీ చేసి తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయండి. హారిక, ఏం తెలియకుండా మాట్లాడుకో. ఎంక్వైరీ చేయాలంటే ముందు కంప్లైంట్ చేయాలి, అనుమానితుల్ని ఇంట్రోగేట్ చేయాలి. అదంతా పెద్ద లీగల్ ప్రాసెస్. భోంచేసావా? నిన్నే హారిక, భోంచేసావా అని అడుగుతున్నాను. నేను తింటే ఏంటి, తినకపోతే ఏంటి తరుణ్? నా గురించి పట్టించుకోవడానికి బాధపడ్డానికి ఎవరున్నారు? అదేంటి హారిక అలా మాట్లాడుతున్నావు? నీకు నేనున్నాను కదా. నువ్వున్నావంటే ఉన్నావు అంతే. కానీ ఇప్పుడు నువ్వు నా గురించి ఆలోచించే తీరిక నీకెక్కడుంది? నీ ఆలోచనంతా వేరే వాళ్ళని కాపాడడం మీదే ఉంది కదా. అలా అర్థం పర్థం లేకుండా మాట్లాడుకో హారిక. అసలే నా మనసేం బాలేదు. నా అర్థం పర్థం లేని మాటలంటే మరి నువ్వు చేస్తుందేంటి? నువ్వు చేస్తున్న పనులు ఎలా అర్థం చేసుకోమంటావు? ఏ విధంగా అర్థం చేసుకోమంటావు? ఏంటి హారిక నువ్వనేది? అసలు నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు? నిజంగానే నేనెవరి గురించి మాట్లాడుతున్నానో నీకు తెలియట్లేదా? లేక తెలిసినా తెలియనట్టు నటిస్తున్నావా? నేను మాట్లాడుతుంది ఆ మోసగత్తె మేఘన గురించి, దానికి మీరు చేస్తున్న సపోర్ట్ గురించి. నీకింతకు ముందే చెప్పాను హారిక, ఆ విషయం గురించి ఇప్పుడు నేనేమీ చెప్పలేను అని. నువ్వు కూడా అనవసరంగా ఆలోచించుకో. ఎంత వద్దనుకున్నా నా ఆలోచన ఆగడం లేదు. నా మనసు నా మాట వినడం లేదు. నువ్వెందుకు తనకి సపోర్ట్ చేస్తున్నావో నాకు తెలియాలి తరుణ్. ఏంటి తరుణ్, మీ ఆవిడేదో తెలుసుకోవాలంటుంది? తనంతగా అడుగుతుంటే అదేంటో చెప్పేయచ్చు కదా, ఎందుకు దాచడం? చూస్తుంటే మీ ఆయన ఏమీ చెప్పేటట్లేడు. అడిగేదేదో నన్ను అడుగు, నాకు తెలిసిందంతా నీకు పూసగుచ్చినట్టు చెప్తాను. నిన్ను అడగాల్సిన అవసరం లేదు, నీతో చెప్పించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. అసలు నీతో మాట్లాడమే మహాపాపం. ఛ! మేఘనా, నువ్వు రోజు రోజుకి హద్దు దాటుతున్నావు. నేను హద్దు దాటకుండా ఉండాలంటే నువ్వు నేను చెప్పిన పనిని త్వరగా కంప్లీట్ చేయాలి. అదే మీ బ్రదర్ సంజయ్ని నా కంపెనీ వ్యవహారాలు చూసేలా ఒప్పించాలి. లేకపోతే నేను హద్దులు సరిహద్దులు అన్నీ దాటాల్సి వస్తుంది.
రేపు నేను మళ్ళీ నా కంపెనీ వ్యవహారాల టాపిక్ని మీ ఇంట్లో వాళ్ళందరి ముందు పెడతాను. అప్పుడు నువ్వు నా సైడ్ నిలబడాలి. నాకు నీ పూర్తి మద్దతు తెలపాలి. లేకపోతే అసలు నిజం హారికకి తెలిసిపోతుంది. ఆ తర్వాత నీ ఇష్టం. అత్తయ్య, మావయ్య, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు, ఏం మాట్లాడాలి? మన కంపెనీ గురించి మాట్లాడాలి మావయ్య. మన కంపెనీ పరిస్థితి ఒక్కప్పటికీ ఇప్పటికీ పూర్తిగా తారుమారైంది. సిచ్యుయేషన్ పూర్తిగా అవుట్ ఆఫ్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడే నేను మన కంపెనీ లాయర్ గారితో కూడా మాట్లాడొస్తున్నాను. లీగల్గా మనం ఏమీ చేయలేమంటున్నారు. రెవెన్యూ పరంగా డెవలప్ అయితే తప్ప మనం కంపెనీని కాపాడుకోలేమని అంటున్నారు. అందుకే మనం ఇమీడియట్గా ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. మేఘనా, ఇది నువ్వు చేతులారా చేసుకున్నది. ఆ కంపెనీని చేజిక్కించుకోవడానికి ఎన్నో ఎత్తులు వేశావు, ఎన్నో మోసాలు చేశావు. చివరికి అన్యాయంగా మా కుటుంబం నుంచి దాన్ని లాక్కున్నావు. ఏదైనా లాక్కున్నంత తేలిక కాదు దాన్ని కాపాడుకోవడం. ఇప్పుడు ఆ కంపెనీని కాపాడుకోవడం తెలియక నువ్వు రోడ్డున పడ్డమే కాకుండా ఎన్నో ఏళ్లగా ఆ కంపెనీని నమ్ముకున్న వేలాది మంది కార్మికుల్ని సైతం రోడ్డున పడేస్తున్నావు. సంజయ్, ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది జరిగిపోయిన దాని గురించి కాదు, జరగాల్సిన దాని గురించి. మేఘనా, జరగబోయేదెప్పుడు జరిగిన దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. అప్పుడు అన్యాయంగా మా నుంచి మా కంపెనీని, మా ఆస్తుల్ని లాక్కున్నావు. మమ్మల్ని నడి రోడ్డు మీద నిలబెట్టావు. నువ్వు మా నుంచి మేం కష్టపడి సంపాదించుకున్న ఆస్తిని లాక్కోగలిగావు, కానీ మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టలేకపోయావు. మేం కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళం కాబట్టి మళ్ళీ నిలబడగలిగాం, ఆస్తిని కూడబెట్టగలిగాం. నువ్వు మోసాన్ని నమ్మావు కాబట్టి పేకమేడలా కూలిపోయావు. ఇప్పుడు దేహి అంటూ అర్థిస్తున్నావు. అత్తయ్య, ఇప్పుడు అవకాశం దొరికింది కదా అని నన్ను దెప్పి పడవకండి. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది గతం గురించి కాదు, భవిష్యత్తు గురించి. మేఘనా, అమ్మ చెప్పినట్టు ఇంకా మాట్లాడుకోవడానికి ఏమీ మిగల్లేదు. నువ్వు చేసిన కర్మ నువ్వు అనుభవించాల్సిందే. అన్నయ్య, నువ్వు చెప్పినట్టు మేఘన వదిన చేసిన కర్మ తనొక్కతే అనుభవిస్తే పర్లేదు. కానీ తను చేసిన తప్పులకు కొన్ని వేల మంది కార్మికుల జీవితాలు తారుమారవుతున్నాయి. ఆ కార్మికులు ఎన్నో ఏళ్లుగా ఆ కంపెనీని, మన కుటుంబాన్నే నమ్ముకునున్నారు. వదిన చెప్పినట్టు మళ్ళీ నువ్వు ఆ కంపెనీ బాధ్యతలు తీసుకోవాలి. ఆ కార్మికుల ఉపాధి పోకుండా నువ్వు కాపాడాలి. థ్యాంక్స్ మరిది గారు. ఈ ఇంట్లో మీరొక్కరైనా నా బాధని అర్థం చేసుకున్నారు.
అవును సంజయ్, నీకెప్పుడో చెప్పాను, మనకి ఐశ్వర్యం కన్నా ఆ కార్మికుల ఆశీస్సులు ముఖ్యమని, వాళ్ళ బాగోగులు ముఖ్యమని. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సిందే ఒక వ్యక్తి గురించి కాదు, ఒక సంస్థ గురించి. నువ్వు మళ్ళీ ఆ కంపెనీ బాధ్యతలు తీసుకో. కంపెనీకి యాజమాన్యం అంటే అధికారం చలాయించటం కాదు, బాధ్యత వహించటం అని అందరికీ తెలిసేలా చెయ్యి. మళ్ళీ ఆ కంపెనీని నిలబెట్టు. మన కుటుంబ గౌరవాన్ని తలెత్తుకునేలా చెయ్యి. విన్నావు కదా సంజయ్, మావయ్య గారు తరుణ్ చెప్పాక కూడా నువ్విలా మౌనంగా ఉండడం కరెక్ట్ కాదు. రేపటి నుంచి ఆఫీస్కి వచ్చాయి అంతే. సంజయ్, సారీ అన్నయ్య, హారికకి నిజం తెలియకుండా ఉండడం కోసం నిన్ను మోసం చేయాల్సి వస్తుంది. మర్యాదగా నిజం చెప్తావా లేదంటే చచ్చిపోమంటావా? నువ్వు అనుకున్నట్టుగా మన బాబు బతికే ఉన్నాడు. వాడు ఎవరో కాదు, మురారి. హారిక, హారిక, వీడు నీ బిడ్డ కాదు, నా బిడ్డ. ఇకపై నా బిడ్డ నా దగ్గరే ఉంటాడు, మా ఇంట్లోనే పెరుగుతాడు.